హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హంసలేఖ జీజే వ్లాగ్స్. సో, మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నేను 10థ్ స్టాండర్డ్‌లో యోగా పెర్ఫార్మన్స్ చేసినా అన్నమాట మా స్కూల్‌లో. సో, ఆ వీడియో అన్నట్టు ఇది. సో, నాకు మెమొరబుల్‌గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలనుకున్నా. అండ్ ఇక్కడంతో నా యోగా జర్నీ స్టాప్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకు స్టాప్ అయింది అంటే స్కూల్ అప్పటి వరకు మా స్కూల్ వాళ్ళే మొత్తం చూసుకునేవారు. అంటే అప్పుడు నేను యోగా క్లాసెస్‌కి రెగ్యులర్‌గా ఎళ్ళేదాన్ని మా ఊర్లోనే కాబట్టి. సో, అక్కడ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అన్నట్టు. కాంపిటీషన్స్‌కెళ్ళడం కానీ, ఇలా పెర్ఫార్మన్స్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ లైక్ కోఆర్డినేషన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ ఉంటది కదా! అవన్నీ చూసుకునేవారు. మేము జస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేవాళ్ళం. సో, అప్ టు థట్ ఓకే. మళ్ళీ అదైన తర్వాత ఇంకా అందరు షిఫ్ట్ అయిపోతాం కదా! సో, నెక్స్ట్ వేరే వేరే సిటీస్‌కెళ్ళిపోతాం. ఆహ్, చదువుకోనీకైతే. సో, అక్కడితో ఇంకా నేను స్టాప్ చేసిన. బట్ స్టిల్ ఐయామ్ కనెక్టెడ్ విత్ యోగా అన్నట్టు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. నాట్ కంటిన్యూయస్‌గా ఎవ్రీడే. బట్ అప్పుడప్పుడు బ్రేక్ అయితే ఇచ్చిండే. బట్ ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే నేను మెయింటైన్ చేస్తున్నా. సో, ఈ వీడియో వచ్చేసి నాకు చాలా మెమొరబుల్ అని చెప్పా కదా! బికాజ్ 2016లో ఈ వీడియో తీసింది. అండ్ ఇప్పుడు 2025 ఇప్పటి వరకు ఉంది అంటే దట్స్ వెరీ గ్రేట్‌ఫుల్. అండ్ ఇదొచ్చేసి నాకు మహిమ నా ఫ్రెండ్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వీడియో చూస్తుంటే గన ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కోసం అయితే. బికాజ్ నేను మళ్ళీ రీక్రియేట్ చేయలేను కదా ఈ వీడియోని. సో, అందుకనే చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. యాహ్! అప్పట్లో అయితే నాకు మొబైల్ లేకుండే. లిటరల్లీ లేకుండే. మా డ్యాడీ దగ్గర మాత్రం స్మార్ట్ ఫోన్ ఉండే. బట్ మా దగ్గర అప్పటికి 10థ్ కంటే ఫోన్ ఉండదు కదా! సో, అందుకని బట్ స్టిల్ నాకు ఈ వీడియో దొరికిందంటే ఐయామ్ లిటరల్లీ సూపర్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే చెప్పలేను. సో, ఈ వీడియో చూసేసి మీరు నా పెర్ఫార్మన్స్ మొత్తం చూసి అండ్ మీరు నన్ను ఐడెంటిఫై చేసుంటే గన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి నేను ఏ కలర్ డ్రెస్ ఏసినా అనేసి. అండ్ ఆల్సో ప్లీజ్ అబ్జర్వ్ ద హెయిర్ విచ్ ఐ హావ్ ఇన్ మై 10థ్ స్టాండర్డ్. ఆ రోజు యోగా పెర్ఫార్మన్స్ అయిన తర్వాత నెక్స్ట్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఉండే. వెరీ నెక్స్ట్ అన్నమాట. గ్యాపే లేకుండే అసలు. సో, ఇదయిన తర్వాత నేను ఎంత ఫాస్ట్‌గా రెడీ అయినానంటే ఆ డాన్స్‌కి అంత ఫాస్ట్‌గా రెడీ అయినాను. అండ్ ఆల్సో ఆ డాన్స్ వీడియో కూడా నాకు దొరికింది. బట్ చెప్పా కదా! ఎప్పుడుదో వీడియో కాబట్టి క్లారిటీ లేదు. ఈ వీడియో కూడా క్లారిటీ ఉండదు. అండ్ మేక్ ష్యూర్ టు అడ్జస్ట్ అన్నమాట. నేను ఆ డాన్స్ వీడియో కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తా. బట్ సాంగ్ ఉంటది కదా! కాపీరైట్ ఇష్యూ వస్తది. బట్ స్టిల్ వితౌట్ సాంగ్ అయితే అప్‌లోడ్ చేశా. నాకు మెమరీ ఉంటది కాబట్టి. సో, నా లైఫ్‌లో నేను ఇంకా ఈ మెమోరీస్‌ని రీక్రియేట్ చేయలేను కాబట్టి. అండ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వీడియో ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పరా ప్లీజ్. అండ్ ఆల్సో నేను డాన్స్ వీడియో అప్‌లోడ్ చేయమంటారా వద్దా కూడా చెప్పేయండి. బాయ్.